ఇప్పుడు ఈ జగనన్న కాలనీ కూడా వెళ్ళలేదా? ఆయన అక్కడికి వెళ్ళట్లేదు. ఓకే. ఇచ్చిన జగనన్న కాలనీకి వెళ్ళట్లేదు, అది చిత్రం. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ల్యాండ్ కొన్నారు కదా అక్కడ, ఉమ్. అది కూడా మునిగిందట, నిజమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ల్యాండే ప్రత్యేకంగా కదండి. అదే కాదు, అసలు అది కాదు, ప్రకృతి అలాంటి వైపరీత్యం ప్లేస్లో అందరే ఎందుకు కొన్నారు మునిగినాయి. అని ముందస్తుగా తెలియదా అని, అది కూడా ఒక కొన్నారు పాయింటే కొద్దిగా, కదా. వాటర్ వచ్చింది తెలియ. అంటే ఓకే. ఇంత ఉధృతంగా వస్తుందని ఎవరు ఊహించలేదు కదా. హ్మ్. ఇంత ఉధృతంగా వస్తుందని ఊహించలేదు. హ్మ్. దాని మంచి భూమి తేడా అనేం కాదు. ఒకసారి వరదలు వస్తాయి, వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంటది. అది ఉన్న 1 or 2 days లో అది ఆల్రెడీ క్లియర్ అవుతుంది వాటర్. ముందస్తుగా వర్మ గారిని ఏమైనా పోలీసులు మీరేం బయటికి రావద్దు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అడిగారు పోలీసులు, మేము హ్మ్. అటువంటి క్రమశిక్షణ గల పార్టీ మాది తెలుగుదేశం పార్టీ, మేము అటువంటి ఆయన చేసినట్టు ఆ కార్యకర్తలు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చేసేవారు, అటువంటి క్యారెక్టర్లు మాకు లేవు. హ్మ్. సిగ్గు లేకుండా ఆయన పర్యటన చేసుకుంటున్నాడు, ప్రజలు అర్థం చేసుకుంటారు, వెళ్ళండి అన్న. ఓకే. మేము ఆపడం వస్తే ఆయన ఎక్కడ వస్తారు లోపలికి? కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం లీడర్స్ అందరూ ఈరోజు అక్కడే ఉన్నారా? అందరూ ప్రతి జిల్లా నుంచి 200-300 కార్యకర్తలతో ఆయన ఇక్కడికి వచ్చాడు. మీ అందరికీ ఇష్టమైన ద్వారంపూడి గారు కూడా వచ్చారా? ఉన్నారు, ద్వారంపూడి గారు కూడా ఉంటారు. ఆయన లేకుండా ఎలా ఉంటాడు? ఆయన ఎక్కడో చోట ఉంటాడు, బయట కనపడదు. కనపడితే ద్వారంపూడి లేని జగన్ ఉండడు కదండి. ఏమండి, కనపడితే ఏమన్నా చేస్తారా ఏంటి? కాకినాడ జిల్లాలో ద్వారంపూడి లేని జగన్ ఉండడు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి టూర్ అంతా కూడా ఫెయిల్ అంటారు. అంటే పర్పస్ నువ్వు అన్యాయం చేసి ఇప్పుడు ఎవరన్నా లాయలు ఎంపగా కొట్టేసి హాస్పిటల్కి వెళ్ళి యాపిల్ పండిస్తే ఎలాగండి? చీకట్లో లాయలు ఎంపగా కొట్టి హాస్పిటల్కి వెళ్ళి యాపిల్ పండిస్తున్నాడు ఆయన. వరదలో ముంచేసి రైతుల్ని వేళ వెళ్ళి దండం పెట్టుకుంటా నాకేం తెలియదు అన్నట్టు వెళ్తున్నాడు. జనాలకి ఎందుకు తెలియదు? ఓకే. అక్కడ స్టోన్లు కనపడుతున్నాయి, నువ్వు జేసీబీతో పగలగొట్టినవి కనపడుతున్నాయి. ఇప్పుడు ప్రజలు మనల్ని పైన తల వెంట్రుక కాడి నుంచి గోరు వరకు అబ్జర్వ్ చేస్తారు. నీ ప్రభుత్వంలో నువ్వేం చేసావు, నువ్వేం అన్యాయం చేసావు, ఏం న్యాయం చేసావు అని అబ్జర్వ్ చేస్తారు. చంద్రబాబు నియోజకవర్గానికి నేనున్నప్పుడు 2,800 కోట్లు నిధులు ఇచ్చాడు. అందులో 1,850 కోట్లు పురుషోత్తపట్నం, ఇది 176 కోట్లు. ఇది అయితే 2,200 కోట్లు ఓన్లీ ఇరిగేషన్కి ఇచ్చాడు. ఓకే. ఓకే అండి. సో ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అక్కడ ప్రజలకి అండగా ఉంటుంది, ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. 850 కోట్లతో ఫ్యూచర్లో అక్కడ ఇలాంటి వరద బాధిత ఫైనల్ గా చెప్తున్నానండి, ఫైనల్ గా ఈ పిఠాపురం నియోజకవర్గానికి 2 సమస్యలు. నీరు లేకపోతే ఎండిపోతాయి, వరదలు వస్తే మునిగిపోతాయి. నీరు లేకపోతే ఎండిపోతుందని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,850 కోట్లతో పురుషోత్తపట్నం ఇచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని 2 పంటలు సస్యశ్యామలంగా పండించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 ఏళ్ళు ఆపేసాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పునఃప్రారంభించారు. రెండోది, వరదలు వస్తే మునిగిపోతాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు 176 కోట్ల నిధులు ఇచ్చి స్వయంగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ ని రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. ఈ 2 ఇష్యూలు నా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగా, నా నియోజకవర్గంలో మా పిఠాపురం ఈ 2 సమస్యలు పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించాలి, ఆధునీకరణ ఆయన రద్దు చేశాడు కాబట్టి రివర్స్ టెండర్ తో అది తిరిగి ప్రారంభించాలి, 2 మాట ఇవ్వాలన్నాం, 2 మాట ఇచ్చారు. పురుషోత్తపట్నం ఆల్రెడీ ప్రారంభించారు. ఇప్పుడు దీన్ని 850 కోట్లు కాదు, అది 1000 కోట్లు అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనే కూటమి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అటు చంద్రబాబు నాయుడు గారు అవనండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు అవనండి, నేను అవనండి, ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ ప్రాజెక్టు రావాల్సిందే. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైతే నేను పోరాడతాను కూడా, అందులో తేడా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే కూటమి ప్రభుత్వం చంద్రబాబు చేతుల మీద ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఓకే. సో దానికోసం మీరు దేనికైనా తెగిస్తానంటారు? అందులో తేడా లేదు. కావాల్సింది మా ప్రజలు, మా పిఠాపురం, మా రైతులు. అంటే మీ ప్రభుత్వం కదండి. అందుకనే అంటుంటా, పోరాటం అంటే ఏదో ధర్నాలు చేస్తామని కాదు, స్పీడ్ గా పనిచేయించడం. ఓకే. మాకు అవసరాన్ని వాళ్ళకి తెలియజేయడం, ఈ ముంపు బాధితులకు కష్టాలు తెలియజేయడం, వేగాన్ని పెంచడం. సో జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ గానే పంపిస్తారు, ఏ ఇబ్బంది పెట్టకుండా. సేఫ్ గానే మేము క్రమశిక్షణగా ఉన్నాం కాబట్టి సేఫ్. మేము వాళ్ళ కార్యకర్తల్లో ఉంటే సేఫ్ కాదు. ఎన్ని గంటలండి ఆయన పర్యటన?
ఇవి అయిపోద్ది, ఇంకొక అరగంట గంటలో ఎక్కువ ఎండకు ఉండలేరు కదా, ఆయన వెళ్ళిపోతారు. ఏ ఎండకుండా పోవడం ఏంటండి, ఆయన కుర్రోడు కదా. ఆయన కొండరు, ఆయన అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం 10 to 5. ఉమ్. సో ఓకేలేండి, ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ సో మా మచ్. చంద్రబాబు నాయుడు గారు అయితే 24/7, ఇది 10 to 5, సాటర్డే హాలిడే, సండే హాలిడే, మళ్ళీ కోర్టుకి 2 రోజులు హాలిడే, 4 days పోతే 3 రోజులు